అన్న ఆ పక్కనుండే వాళ్ళని అడిగితే మీ వాడు వచ్చి కలుస్తాడంటే ఒకసారి మాట్లాడవయ్యా అని చెప్పి కల్పించినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. సెకండ్ టైం కేబినెట్ లో కూడా ఇద్దరు చాలా రోజులు పక్కన పెట్టారు. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి కూడా అంటే ఈ పెద్దోళ్ళ ఇళ్లలో కొడుకుల సమస్య అది. చుట్టూ ఒక టీం ఉంటది, వాళ్ళు వీళ్ళని పిల్లల్లాగా చూస్తుంటారు, ఇంకా వారసుల్లాగా తయారు కావడానికి తగ్గట్టుగా చేయరు. వాస్తవంగా లోకేష్ అనే వ్యక్తి కెరీర్ ఈ స్థాయికైనా రావడానికి కారణం నా దృష్టిలో అయితే యనమల రామకృష్ణుడు. ఆ రోజున పట్టుబట్టి తనకు మంత్రి పదవి ఇప్పించాలా, ఎక్స్పీరియన్స్ చూపించాలి, నెక్స్ట్ వారసుడిగా మీకు చూపించాలని చెప్పి లోకేష్కి ఆ పోస్ట్ ఇప్పించింది యనమల రామకృష్ణ మంత్రి పదవి. అలా చేయించకపోయి ఉంటే లోకేష్ని శాంతం ఇప్పుడైతే వీళ్ళు తొక్కిపడేసేవాళ్ళు. అంటే వీళ్ళ అత్తెలివితేటలతో. ఇప్పుడు వారసత్వం నెక్స్ట్ ఎవరు అనే దానికి క్వశ్చన్ రాకూడదు కదా. నితీష్ కుమార్ బతుకెందుకు ఇప్పుడు బస్ స్టాండ్ అయింది, లేకపోతే నవీన్ పట్నాయక్ ఎందుకు వేరే వాడిని తెచ్చుకుని ఇప్పుడు వారసుడని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అట్లాంటి పరిస్థితి. మమతా బెనర్జీ మేనలుండి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది. ప్రాంతీయ పార్టీలో వారసత్వం అనేది కంపల్సరీ, లేకపోతే పార్టీ సంకనాగిపోద్ది. జాతీయ పార్టీల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వారసత్వం లేకపోయి ఉంటే ఉండేది అసలు పార్టీ. ఇప్పుడు జాతీయ పార్టీలో భారతీయ జనతా పార్టీ వారసత్వాల